సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని స్క్వేరింగ్ మెథడ్లో సాల్వ్ చేయడం వల్ల మనకి ఒక ఫార్ములా వస్తుందన్నమాట. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా అంటారు. దీన్ని స్క్వేరింగ్ మెథడ్లో చేయడం వల్ల మనకి ఈ ఫార్ములా అనేది డెరైవ్ అవుతుంది. ఈ ఫార్ములా ఎలా డెరైవ్ అయిందో, డెరివేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్ములా అని నేను ఒక వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫాలో అయ్యి చూసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. దీన్ని స్క్వేరింగ్ మెథడ్లో సాల్వ్ చేయడం వల్ల ఈ ఫార్ములా వస్తుందన్నమాట మనకి రిజల్ట్. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈ ఫార్ములా వాడి ఎలా మనం సొల్యూషన్ చేయొచ్చు అనేది చాలా ఈజీ. ఇది సో చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎలా చేయాలో ఒక ప్రాబ్లం తీసుకొని చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ తీసుకుంటాం. -5x తీసుకున్నాం. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని a అంటే ఏంటి, b అంటే ఏంటో, అలాగే c అంటే ఏంటో రాసుకోవాలి. చూసుకోండి, b ఇలాంటి రాసుకున్నప్పుడు మైనస్ సింబల్స్ కూడా చూసుకోవాలి. మైనస్ సైన్స్, ఆ మైనస్ ప్లస్ అని జాగ్రత్తగా చూసుకొని రాసుకోవాలి. ఒక మైనస్ ప్లస్ కూడా తప్పులు నోట్ చేసుకుంటే మనకి ఆన్సర్ అయితే రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత క్వాడ్రాటిక్ ఫార్ములా తీసుకోవాలి. క్వాడ్రాటిక్ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే ఫార్ములా తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ప్రతి ఒక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు చూడండి, -b అంటే -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ అంటే -5² మైనస్ 4 ఇంటూ a అంటే 2, b అంటే c అంటే 6. ఏం లేదు, అన్నీ సబ్స్టిట్యూట్ చేయడం ఇందులో, ఇంకా అంతకు మించి ఏం లేదు ఇక్కడ చేయాల్సింది. మనం అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. 2a 2 ఇంటూ 2. సో ఇప్పుడు మనకి -5 మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ స్క్వేర్ ఉండడం వల్ల మైనస్ పాజిటివ్ నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది. 25 4 2s 8 8 6 48 -48. సో -48/4 వస్తుంది మనకి. సో 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ లోపల సో ఎంత వస్తుంది మనకి ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకుంటే 3 2 23 -23/4 వచ్చింది. 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ లోపల మైనస్ వస్తే మనం దాన్ని i అని తీసుకోవాలి. i √23/4. సో ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఆన్సర్ ప్లస్ 5 ప్లస్ i √23/4 అవుతుంది. ఇంకొక ఆన్సర్ 5 మైనస్ i √23/4 అవుతుంది. ఈ విధంగా మనకి అంటే √23కి ఇంకా ఆన్సర్ లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే ఉన్నట్లయితే మనకి హ్యాపీగా మనకి ఏమొచ్చేది, అది దానికి రూట్ వస్తుంది, అదంతా సాల్వ్ అయిపోతుంది. ఎడిషన్ సబ్ట్రాక్షన్ అవ్వటం వల్ల సాల్వ్ అవుతుంది. అప్పుడు ఈజీగా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం. అదే సో ఇదే ఈక్వేషను ఇక్కడ 7 తీసుకొని చూద్దాం. ఇదే ఈక్వేషను ఇక్కడ 7 తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. మళ్ళీ సేమ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. a అంటే 2, b అంటే -7, c అంటే 6 అగైన్ మళ్ళీ -7. సో క్వాడ్రాటిక్ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సబ్స్టిట్యూట్ చేసుకుంటే -7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -7 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 2 ఇంటూ 6 బై 2 ఇంటూ 2. తర్వాత
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 7 స్క్వేర్ 49 మైనస్ 48/4. సో 7 ప్లస్ ఆర్ మైనస్ 48 మైనస్ 49 మైనస్ 48 అంటే 1 వస్తుంది. 4 రూట్ 1 అంటే 1 కదా. 7 ప్లస్ ఆర్ మైనస్ 1/4. సో ఒకసారి మనం ప్లస్ తీసుకోవాలి. 7 ప్లస్ 1/4 కామా ఒకసారి మైనస్ తీసుకోవాలి. 7 మైనస్ 1/4. సో సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? 7 ప్లస్ 1 8/4. 8/4 ఈక్వల్ టు 7 మైనస్ 6/4. 6/4 ఈక్వల్ టు 2 3 జర్ 2 2 జర్. సో 3/2. సో x ఈక్వల్ టు 2 సో 2 కామా 3/2 ఆన్సర్లు మనకు అవుతాయి. సో మనం ఇక్కడ ఎక్స్కి సాల్వ్ చేస్తాం కాబట్టి x ఈక్వల్ టు అని తీసుకోవాలి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయడానికి వాడుతున్న ఫార్ములా కాబట్టి మనం ఆ వేరియబుల్ ఇక్కడ y ఉందనుకో y స్క్వేర్ y ఉందనుకో y తీసుకుంటాం. ఇక్కడ ఏనో బీనో ఇక్కడ ఏ స్క్వేర్ బి ఏ ఉందనుకో బీ స్క్వేర్ అలా ఏ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్కి కోసం చేస్తుంటాం కాబట్టి ఇలా మనం చూసుకోవాలి. చాలా ఈజీ ఈ క్వాడ్రాటిక్ ఫార్ములాని యూజ్ చేయడం చాలా ఈజీ. కాకపోతే ఇక్కడ స్క్వేర్లు మనకి మైనస్ చేస్తున్నప్పుడు స్క్వేర్ చేస్తున్నప్పుడు ప్లస్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మ్యాథ్స్ బేసిక్స్ లేని వాళ్ళు -49 అవుతుంది అనుకుంటారు. తప్పది. మైనస్ ప్లస్ అయిపోతుంది స్క్వేర్ చేసినప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మైనస్ చూసుకోవాలి. ఈ వీటికి ఉన్న కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసినప్పుడు మనం ఎక్కడ మైనస్లు ఉన్నాయి ఎక్కడ ప్లస్లు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. లేదంటే చాలా మిస్టేక్స్ వస్తే చాలా ఈజీ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఆ బేసిక్స్ కనుక ఫాలో అయితే ఒక్క తప్పు కూడా రాదు. చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేయొచ్చు మనం. సో దీంతో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒక ఈక్వేషన్ ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చో అన్ని రకాల మెథడ్స్ అనేది మాక్సిమం 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ ఏంటంటే ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ది స్క్వేరింగ్ మెథడ్, థర్డ్ది క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. సో ఈ 3 మెథడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఉండేది ఇంకోటి ఏంటి అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. మనకు ఉండేది ఇంకోటి ఏంటంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేది ఈ ఫైనల్ వస్తుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నేచర్ ఆఫ్ ది రూట్స్ కనుక మనం చెప్పుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నేచర్ ఆఫ్ ది రూట్స్. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి అంటే రూట్స్ అంటే మనకి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 రూట్స్ అంటే ఖచ్చితంగా ఆ రూట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే 2 వేరు ఆన్సర్లు వస్తున్నాయా, తర్వాత 2 ఈక్వల్ ఆన్సర్లు వస్తున్నాయా, లేదా ఇమాజినరీ రూట్స్ వస్తున్నాయా, దాన్ని డిసైడ్ చేసుకోవడానికి ఏముంటాయి మనకి డిస్క్రిమినెంట్ అనే ఒక వర్డ్ ఉంటుంది. డిస్క్రిమినెంట్ అంటే దాన్ని మనం b² - 4ac మనం డిస్క్రిమినెంట్ అంటాం. సో షార్ట్కట్లో క్యాపిటల్ D అంటాం లేదా ఆర్ డెల్టా అని కూడా అంటారు. ఈ వచ్చే ఆన్సర్ని బట్టి మన రూట్స్ అనేది డిసైడ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వాల్యూ కనుక >0 అయితే అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ 0 కంటే ఎక్కువ అంటే పాజిటివ్ ఆన్సర్ వస్తే ఆ రూట్స్ ఎలా ఉంటాయంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి అన్నమాట. అదే డెల్టా వాల్యూ కనుక <0 అయితే అంటే మైనస్ వాల్యూస్ వస్తాయి రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ అవుతాయి. అలాగే డెల్టా కనుక =0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి అంటే 2 ఒకటే ఆన్సర్లు వస్తాయి అన్నమాట. రూట్స్ ఆర్ ఈక్వల్. సో ఈ వీటిని బట్టి దీన్ని నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం వాడితే డిస్క్రిమినెంట్ అంటాం దాన్ని. ఆ డిస్క్రిమినెంట్ని వాడుకొని రూట్స్ ఎలా ఉన్నాయి, రూట్స్ అంటే మనకి వచ్చే ఫ్యాక్టర్స్ ఉన్నాయి రూట్స్ అంటాం మనం. ఆ రూట్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయా, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే వేరు రూట్స్ వచ్చినాయా, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ అంటే మనకి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయా అంటే దీని వాల్యూ కనుక మైనస్ అయిపోతే అప్పుడు అవి రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ అవుతాయి. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ ఇది కూడా సిలబస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనకి అడుగుతూ ఉంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఏ ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉంటాడు రూట్స్ యొక్క నేచర్ గురించి. సో ఎగ్జాంపుల్ చూస్తే మనం x² - 6x + 3 = 0 దీని నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు.
అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ జనరల్ ఫార్మాట్ కంపేర్ చేసుకోవాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 కంపేర్ చేసుకొని ఏ అంటే 1, ఎక్స్ స్క్వేర్ ముందు ఎటువంటి కోఎఫిషియంట్ లేదు కాబట్టి 1 తీసుకోవాలి. సో ఏం లేదు కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బి అంటే -6, సి అంటే 3 డిస్క్రిమినెంట్ తీసుకోవాలి. బి స్క్వేర్ మైనస్ 4ఏసి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. -6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 3 -6 హోల్ స్క్వేర్ 36 మైనస్ 12 ఎంత వస్తుంది? 36 మైనస్ 12 4 2 24 అంటే 24 అనేది గ్రేటర్ దాన్ 0 కంటే ఎక్కువ కాబట్టి రూట్స్ ఆర్ ఏమవుతాయి? రియల్ అంటే డిస్టింక్ట్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఒక ఇచ్చిన ఈక్వేషన్ని ఇలా కంపేర్ చేసుకొని ఈ విధంగా కంపేర్ చేసుకొని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకొని ఏబీసీ వాల్యూస్ రాసుకొని బీ స్క్వేర్ మైనస్ 4ఏసీ అనే డిస్క్రిమినెంట్ అని తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే దానికి వచ్చే ఆన్సర్ని బట్టి ఈ రూట్స్ అనేవి డిసైడ్ అవుతాయి. రూట్స్ అనేవి దాని మీద డిపెండ్ అవుతాయి. ఎలా ఉంటాయి? దాన్ని నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటారు. దీంతో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్న అటువంటి అన్ని యొక్క టాపిక్స్ కంప్లీట్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫార్మాట్లో ఉంటుంది. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ మళ్ళీ మనం ఆల్ఫా బీటా అనుకుంటే ఆ ప్రకారం నేను స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఇవన్నీ వాటన్నిటి గురించి. ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది, స్క్వేరింగ్ మెథడ్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ ఉంటుంది. ఆ తర్వాత నేచర్ ఆఫ్ ది రూట్స్ ఏ విధంగా ఉంటే ఇది. సో ఇవన్నీ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కవర్ చేయాల్సిన టాపిక్స్. ఈ టాపిక్తో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ ఎవరైతే ఫెమిలియర్గా ఉంటారో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి క్వశ్చన్ కూడా మీరు అడిగినా కానీ మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఫాలో చేయండి, చూడండి, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను ఆ పర్టికులర్ క్వశ్చన్కి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను మీకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టడానికి సపోర్ట్ చేస్తూ మీ లైక్స్తో మీ షేర్స్తో నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మ్యాథమెటిక్స్ మీద చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.